ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్. ఇక్కడైతే నేను మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు దియా రియా బర్త్డే అన్నమాట. ఏం లేదు, ఇంట్లో ఊరికే సింపుల్గా చేస్తున్నాము. దియా రియా బర్త్డే కూడా సింపుల్గానే చేస్తున్నాము, ఇంట్లో వరకే ఉంది. కేక్ కటింగ్ చేయడానికి వాళ్ళ హ్యాపీనెస్ కోసం అట్లా చేద్దామని ఫుల్ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం బిజీగా ఉండేసరికి అసలు చేయలేకపోయాను వీడియో. డే అంతా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. వంట చేసేటప్పుడు కూడా చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం బిజీగా ఉండేసరికి హాస్పిటల్కి వెళ్ళొచ్చాము. అందుకే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. అందుకే వీళ్ళనే తీస్తున్నాను ఓన్లీ వీడియో. ఇక్కడైతే వీళ్ళను రెడీ చేశాను. ఇంకా ఈవినింగ్ కేక్ కట్ చేద్దామని ఆఫ్టర్నూన్ స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత హెడ్ బాత్ చేపించి ఇంకా రెడీ చేశాను. సియా చూడండి, వీళ్ళతో ఈక్వల్గా కనిపిస్తుంది. సియా సేమ్ కనబడుతున్నారు. ఇంకా సియానే కొంచెం లావుగా ఉంటుంది, రియా కొంచెం వెయిట్ తక్కువ కదా. దియా చూడండి, ఇక్కడ పాపం ఫీవర్ ఉంది దియాకి, అందుకే అక్కడ డల్గా ఉంది. చాలా ఫీవర్ ఉండే నైట్. ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. ఫాస్ట్ అంకుల్ వాళ్ళు, ఓన్లీ మేము ఓనర్ ఆంటీ వాళ్ళు చేసుకుంటున్నాం అన్నమాట. పక్కన పిల్లల్ని కూడా చెప్తే వాళ్ళు వచ్చారు. ఇక్కడైతే డ్రెస్సులు ఈసారి శారీస్ తీసుకొని కుట్టించామన్నమాట. చాలా బాగున్నాయి కదా. సిఏకి ఆ శారీలోనే సరిపోలేదు క్లాత్, అందుకే మళ్ళీ వేరే తీసుకొని ఆమెకు కుట్టించాము. ఇక్కడైతే ఇంకా కేక్ కటింగ్కి ప్రేయర్ స్టార్ట్ అయింది. అంకుల్ ఇక్కడ ప్రేయర్ చేస్తున్నారు. సియన్ అయితే ఆమెదే బర్త్డే అన్నట్టు ఫీల్ అవుతుంది, నాదే బర్త్డే అని అనుకుంటుంది. ఇద్దరిది బర్త్డే ఒక 4 days గ్యాప్ అని చెప్పాను కదా. రియా బర్త్డే అయిపోయిన తర్వాత సియా బర్త్డే అనమాట. ఇక్కడైతే సియా చాలా హ్యాపీగా ఉంది. డెకరేషన్ అసలు చాలా బాగాలేదు కదా, నేను చేయలేదు అంటే బిజీగా ఉన్నా అని చెప్పాను కదా. ఇంకా బింటు చేశాడనమాట. అసలు మేము డే అంతా ఇంట్లో లేము, బయటనే ఇంకా బిజీ ఉన్నాము. అందుకే డెకరేషన్ కూడా అసలు ఇంట్రెస్ట్ లేకుండా చేసామన్నమాట. అది ఇక్కడ దియా ఎక్స్ప్రెషన్ చూడండి. అనుకోకుండా అందరు డ్రెస్సులు మ్యాచ్ అయిపోయినాయి. గ్రీన్ ఓన్లీ సియర్ ఒకటే కొంచెం డిఫరెంట్ ఉంది. ఇక్కడైతే డ్రెస్ వీళ్ళకి కొంచెం లాంగ్ అయినాయి, కొంచెం లూజ్ ఉన్నాయి. అయినా బాగానే లుక్ వైజ్ చాలా బాగున్నాయి. ఇక్కడైతే కేక్ కటింగ్ చేస్తున్నాము. ఇంకా సియా అప్పటికే గుచ్చుకుంటుంది ఫ్రాక్ అని అంటుంది, కానీ ఇంకా ఎలానో కూల్ చేసామని. సియా కొంచెం డిఫరెంట్ ఫ్రాక్ వేసాం కదా ఆమెకి కలర్, ఇంకా నాదే బర్త్డే అనుకుంటుంది పాపం. ఇక్కడ కేక్ పెడుతుంటే వాళ్ళ అక్కకి చూడండి ఎక్స్ప్రెషన్. ఆపుకోలేకపోతున్నాను రా. అంటే నేను ఇక్కడ దియా రియా బర్త్డే కదా అని నేను ఫస్ట్ దియా రియాకి పెడుతున్నా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అసలు వీడియో తీయేటప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సిఏ ఎక్స్ప్రెషన్. తర్వాత ఎడిట్ చేసేటప్పుడు అర్థమైంది, పాపం బాధ అనిపించింది. సిఏ కేక్ కోసం అంటే వాళ్ళ డాడీ పెడుతుంటే నేను పెడుతుంటే అటు ఇటు చూస్తుంది పాపం. లాస్ట్కి ఆమెకు పెట్టాము కేక్. చాలా బాధ అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత. ఇక్కడ వాళ్ళ డాడీ కేక్ పెడుతుంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆమె. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడైతే మైపాల్ డ్రెస్ నా డ్రెస్ అయితే కరెక్ట్ మ్యాచ్ అయింది కదా. ఈ డ్రెస్కి అసలు చున్నీ రాలేదు, అందుకే నేను వేరే డ్రెస్ది కవర్ చేశాను. అయినా బాగానే ఉంది, మ్యాచ్ అయింది. కాకపోతే ఈ డ్రెస్కి అసలు చున్నీ వేసుకోకుండానే బాగుంటుంది కదా. అంటే వీళ్ళు మాస్టర్ అంకుల్ వాళ్ళు వచ్చారు కదా అని నేను వేసుకున్నాను చున్నీ. ఇక్కడైతే ఆంటీ ఫాస్ట్ ఆంటీ పెడుతున్నారు కేక్, అంకుల్ ఆంటీ. పాపం అంకుల్ వాళ్ళు ఇంత నైట్లో అయినా కూడా చాలా దూరం నుండి వచ్చారు దియా రియా వాళ్ళ కోసం. చాలా ఇష్టం అన్నమాట ఫాస్ట్ అంకుల్ అంటే మాకు. మేము చిన్నప్పుడు అంటే స్కూల్కి వెళ్ళే టైంలో ఆంటీ వాళ్ళ దగ్గరే ఎక్కువ ఉండేది, చాలా బాగా చూసుకునేది ఆంటీ వాళ్ళు మమ్మల్ని. అందుకే
రెస్పెక్ట్. ఆంటీ అంకుల్ అంటే మాకు. సీఏ పాప ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది కేక్ ఎవరికి పెడుతున్నారని. ఫస్ట్ సీఏకే పెట్టగానే ఆమె హ్యాపీ అసలు. వాళ్ళ అక్క వాళ్ళు కూడా ఈ వీడియో చూసిన తర్వాత చెల్లెకి ఎందుకు కేక్ పెట్టలేదు సీఏ పాపకి నువ్వు అని అడుగుతున్నారు నన్ను. పాపం వాళ్ళకి కూడా అర్థమైంది. చాలా నవ్వుకున్నాం అసలు ఈ వీడియో చూసి. ఓనర్ ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు. కొంచెం లేట్ అయినా కూడా పాపం పిలవగానే వచ్చారు ఆంటీ వాళ్ళు. బిజీగా ఉన్నా కూడా చాలా మంచిగా అనిపించింది ఆంటీ వాళ్ళతో కూడా చేసుకుంటే ఈ బర్త్డే. సీఏ చూడండి ఇక్కడ కూడా నాకే పెడుతుంది కేక్ అని చూస్తుంది. పాపం ఆమెకి ఏం లేదు కానీ నా బర్త్డేనే అన్నట్టు ఆమె ఫీల్ అయిపోతుంది అంతే. ఇక్కడ అంకుల్ పెట్టగానే హ్యాపీ, అంటే ఆమె కేక్ పెట్టినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళకి పెట్టినప్పుడు సాడ్గా పెడుతుంది పాపం. చాలా ఎంజాయ్ అనిపించింది అసలు ఈ వీడియో. అందుకే మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో పెట్టానన్నమాట. మీకు కూడా కొంచెం ఎంజాయ్ ఉంటుంది కదా అని. ఓనర్ ఆంటీ వాళ్ళ బాబు కూడా గిఫ్ట్స్ తీసుకొచ్చాడు వీళ్ళకి, అంటే లేటుగా వచ్చి వీళ్ళకి ఇచ్చాడనమాట. నేను వీడియో తీయలేదు అది. టెడ్డీ బేర్స్ తీసుకొచ్చాడు, చాలా బాగున్నాయి. ముగ్గురికి తీసుకొచ్చాడు. సీఏకి చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ దీప్తి వాళ్ళు కూడా చాక్లెట్స్ తీసుకొచ్చారు. వాళ్ళకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం కదా. అసలు అందులో ఎన్ని చాక్లెట్స్ ఉంటాయి, జెమ్స్, డైరీ మిల్క్, 5 స్టార్ అన్నీ ఉంటాయి కదా. వాళ్ళకి చాలా పండగ అయిపోయింది. ఇంకా అది అయిపోయేదాకా నేను ఇంకా తిననివ్వలేదు, అది పక్కగా పెట్టాను. అంటే కొంచెం దగ్గు, ఇప్పుడు ఫీవర్ ఉంది కదా అని ఎక్కువ ఇవ్వలేదు వాళ్ళకి చాక్లెట్స్. బర్త్డేస్ గ్రాండ్గా మంచిగా జరిగినప్పుడు నేను అప్పుడు ఇంకా వీడియోస్ పెట్టట్లేదు, యూట్యూబ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో దియరి వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు పెట్టాను. అప్పుడు మళ్ళీ సీఏ పుట్టిన తర్వాత నేను డెలివరీ అవ్వడంతో నేను మళ్ళీ వీడియోస్ ఆపేసాను. మళ్ళీ ఇప్పుడు సీఏ కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. అందుకే నేను సరిగా వీడియోస్ పెట్టలేదు. బర్త్డే, సెకండ్ బర్త్డే, థర్డ్ బర్త్డే పెట్టలేదన్నమాట. అంటే ఎందుకు ఆపేసానంటే నాకు ముగ్గురితో చాలా ఇబ్బంది ఉండేది. సీఏ కూడా డెలివరీ అయిన తర్వాత అసలు రెస్ట్ ఉండకుండా చాలా పని అసలు కాకపోయేది నాకు. అందుకే నేను వీడియోస్ చేయలేకపోయాను. ఆ మధ్యలో ఒక 2 years గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ ఈ మధ్యలో రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడైతే పక్కన అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. మా పైన ఇంకో పాప ఉంటుంది, సీఏ అంత ఏజ్ ఆమె, ఆర్వి. ఆమె లేదు, వాళ్ళు ఊరెళ్ళారనమాట. అందుకే ఆమె రాలేదు. ఇంకా ఆమె వస్తే సీఏకి ఇంకా హ్యాపీగా ఉండేది, వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి. ఓకే ఆర్వి ఆర్వి అని అడుగుతుంది. ఇక్కడైతే ఇంకా బర్త్డే అయిపోయింది. ఫుడ్ తినడం స్టార్ట్ చేసాము. డిన్నర్కి చికెన్ పులావ్ చేశాను. హడావిడిలో నేను వీడియో తీయలేదు, ఆల్రెడీ మేము తింటున్నాం అన్నమాట. అందుకే ఇలా చూపిస్తున్నాను. చికెన్ పులావ్ ఇంకా రైతా, గ్రేవీ చేశాను. చాలా బాగా వచ్చినాయి వంటలు కూడా. ఈ వీడియో మీరు చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.